ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్న ఏలూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కాన్వాయ్ పైన దాడి జరిగింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది అనే దాని మీద మనతో మాట్లాడడానికి కారుమూరి సునీల్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దాడి జరిగింది మీ మీద, అసలు ఏం జరిగింది అసలు? నేను నిన్న పొద్దు నుంచి ప్రచారంలో భాగంగా ఇటు ఏలూరు కానివ్వండి, అటు జీలుగుమిల్లి, పోలవరం కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఉండి సాయంత్రం జంగారెడ్డిగూడెం టౌన్లో మరి 6, 7, 8 వార్డుల ప్రచారం మధ్యలోనే నేను, ఎందుకంటే నాకు షెడ్యూల్ ప్రకారం నేను కాట్రంపాడు గ్రామం వెళ్ళి అక్కడ 150 కుటుంబాలు జాయిన్ చేసుకోవాలి. నా మైండ్లో తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే లేట్ అవుతుంది, అప్పటికే నేను గంట లేట్ అయ్యాను అని చెప్పి ఇదిలో నేను మన రంగాపురం మీదుగా వెళ్తుండగా అక్కడ తెలుగుదేశం పార్టీ కమ్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. మరి నేను అటు వెళ్తుండగా డీజేతో రోడ్ బ్లాక్ చేశారు. డీజేతో రోడ్ బ్లాక్ చేయడం జరిగింది. మరి బ్లాక్ చేసినప్పుడు మనము కూడా ఎన్నికల ప్రచారంలో మనం చేసినప్పుడు కూడా అవుతాయి ఇవన్నీ కామన్ అని చెప్పి రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ వేరే రూట్లో మట్టి రోడ్డు మీదకి వెళ్ళి మనం ముందుకెళ్ళిపోయే విధంగా మనకు కూడా టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలనే ఇదిగా వెళ్ళబోతున్నాం. ఎప్పుడైతే హెడ్ ఆన్ ఉన్నామో, ఫేస్ టు ఫేస్ ఉన్నామో అప్పుడు మాత్రం కామ్గా ఉన్నారు. ఎప్పుడైతే మనం వెనకాల వేరే రూట్ వెళ్ళడానికి, రైట్ తిరగడానికి మనం తిరుగుతున్నామో అప్పుడు వెనకాల నుంచి దాడి, వెనకాల నుంచి మన కార్యకర్తలు, మన నాయకులు కూడా వెంటనే ఫోన్లు చేద్దామండి, బైఠాయించేద్దామండి అంటే అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. నా మైండ్లో వారే ఉన్నారు. కాబట్టి మనం లా అండ్ ఆర్డర్ సమస్య రాకూడదు మన వల్ల అని చెప్పి మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ జాయినింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని మరి రాత్రి 10:30 అయింది. మరి ఇప్పుడు వెళ్ళి నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టబోతున్నాను. మరి అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్ కూడా అక్కడ ఉండి మరి అక్కడ వారు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, అమెరికా నుంచి వచ్చాము, బెంగళూరు నుంచి వచ్చాము అంటే సరిపోదు. ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? చివరిగా ప్రజలు. నాయకులకి ఏముంటుంది? ప్రజలు ఇబ్బంది పడకుండా మనం ఒక నాయకులుగా ఉన్నాం కాబట్టి మనం ఒక నిబద్ధతతో పనిచేసి ప్రజల కోసం ఆలోచించాలి. కానీ ఇక తెలుగుదేశం పార్టీ వారికి చెప్పుకోవడానికి ఏం లేక, మేము ఇది చేశాము, పోనీ ఇది చేస్తాము అని చెప్పుకోవడానికి సరిగా లేక, ప్రజలకి వారి మీద నమ్మకం లేక, ల్యాండ్ టైటిలింగ్ అని అదని ఇదని. ఇప్పుడు మొట్టమొదటిసారి మరి ఒక బీసీగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కమ్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంత దారుణం ఇది? మరి ఇలానే ఉంటుందా మరి రాజకీయం అంటే? మేము కూడా కాసేపు పక్కన పెడితే, అన్నీ మా ఎథిక్స్ అన్నీ పక్కన పెడితే, తెలుగుదేశం వాళ్ళు ఇంట్లోంచి బయటికి కూడా రారు. ఖబర్దార్ తెలుగుదేశం. ఇప్పుడే చెప్తున్నాను మీకు నాయకులకి, మేము జగన్మోహన్ రెడ్డి గారు బాటలు నడుస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో శాంతి ఉండాలని చెప్పి మేము కానీ పక్కన పెడితే ఇవన్నీ మీరు ఇంట్లోంచి కూడా బయటికి రాలేరని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే దెందులూరు ఉదాహరణ, దెందులూరులో అరాచకం. మరి ఒకటే రోజు 5 గాయపరిచారు. మరి చింతమనేని వర్గీయులు మరి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి. మరి అలానే ఇలా మన ఈరోజు చింతలపూడిలో ఇలాంటి సంఘటనలు ప్రశాంతంగా ఉన్న మన పార్లమెంట్లో ఎందుకు జరుగుతున్నాయి, జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి ఎన్నికల టైంలో? కేవలం ఫ్రస్ట్రేషన్. మరి మేమైతే ఎటువంటి మా కార్యకర్తలు కానీ ఎంతో ప్రశాంతతతో మంచి జరగాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే కుల మత పార్టీలు కూడా చూడరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మేము కూడా పార్టీలు చూడకుండా పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి మనిషిని మనిషిలా చూస్తాము. కానీ ఇలాంటి దుశ్చర్యలు మంచివి కాదు. రేపొద్దున్న మా కార్యకర్తలు కానీ తిరగబడితే అసలు మీరు ఇంట్లోంచి కూడా బయటికి రాలేరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే వివాదరహితంగా కూడా మీకు గుర్తింపు ఉంది. ఎవరిని కూడా విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వెళ్తారు. అంటే మీ మీద ఎట్లాంటి దాడి చేయడం? అదే కదండి, ఓడిపోతాం అనే ఫ్రస్ట్రేషన్తో ఇంకా ఎలా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మానసికంగా వాళ్ళు కృంగిపోతున్నారు. ఓడిపోతున్నాం ఎలాగో, కానీ మనం ఉనికి చాటుకోవాలి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా సర్వేలన్నీ కూడా ఏలూరు ఎంపీ స్థానం వైసీపీ కానీ ఒక సర్వేలు వస్తున్నాయి, ఎక్కువ శాతం అవి వస్తున్నాయి. ఈ దాడికి కారణం అదే అనుకోవచ్చా? అంతే, ఫ్రస్ట్రేషన్ అని చెప్తున్నాం కదండి. మరి ఏలూరు ఎంపీ పార్లమెంటే కాదు, 25లో
175 మా టార్గెట్. మేము చెప్తున్నాం ల్యాండ్ స్లైడ్ విక్టరీతో, బంపర్ మెజారిటీతో మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాము. అదే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కారణం. ఇది మొత్తంగా కారుమూరి సునీల్ చెప్తున్నారు. ఇక్కడే ఆయనకు సంబంధించిన కాన్వాయ్ కూడా ఉంది. ఇది చూడొచ్చు మన విజువల్స్లో. ఏదైతే కారు వెనక భాగం ఉందో అద్దం మొత్తం కూడా మొత్తం పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటే కాదు, కారు ముందు భాగంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇదొక్క కాన్వాయ్ మీదే కాదు, వెనకాల ఉన్నటువంటి మరొక 2 వాహనాలను కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. కారు ముందు భాగంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు బంపర్లో ఏవైతున్న వాటన్నిటి మీద కూడా దాడి చేశారు. కాళ్ళతో తన్నిన ఘటన కూడా ఉందని చెప్పి వాళ్ళ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ కారు ముందు భాగంలో కూడా ఏదైతే చూస్తున్నాం బంపర్ హెడ్లైట్ ముందు భాగం కూడా ఇదంతా కూడా ఊడిపోయిన పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం, ఇదంతా కూడా కదిలిపోయింది. ఇది మామూలుగా లగ్జరీ కారు, ఇది చాలా గట్టిగా ఉంటుంది. అయినా సరే వాళ్ళ కాళ్ళతో గట్టిగా తనటం వల్ల ఇదంతా కూడా బ్లాస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇది కారుమూరి సునీల్ చెప్తున్నారు. ఏదైనా సరే ఇట్లాంటి ఘటనలు ఏమైనా చర్యగా చెప్పుకోవాలి. వాళ్ళు ఓటమి చెందుతామని వారికి ముందే తెలిసిపోయింది. కాబట్టి ఆ వైసీపీ నేతలు ఎక్కడ కనబడినా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓడిపోతామని ముందే అర్థమైంది కాబట్టి అట్లాంటి దాడులు తెగబడింది. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు, రాజకీయాలంటే కూడా హుందాగా చేయాలి, ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోవైపు దీనిపైన అటు ఎన్నికల సంఘాన్ని కానీ అటు పోలీసులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా కారుమూరి సునీల్ చెప్తున్న పరిస్థితి. విజయ చంటితో మన RTV ఏలూరు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.